హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మీషో నుండి మంచి బ్లౌజ్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం అండి నేను స్టిచ్డ్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆల్రెడీ నేనైతే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ని కూడా మన ఛానల్లో అయితే షేర్ చేశాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ కలెక్షన్ని కూడా తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజెస్ ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకండి. అలాగే నేను కూడా కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ప్రతిరోజు కూడా మీ ముందుకు మీషోలో ఉన్న కొత్త కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా బ్లౌజెస్ అన్నీ ఎలా వచ్చాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీకు మీషో నుండి ఎలాంటి రివ్యూస్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే మీ ముందుకు అలాంటి కలెక్షన్ని తీసుకొస్తాను. మీషోలో ఈ బ్లౌజెస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే మనకి బ్లౌజ్ కలెక్షన్ వచ్చేస్తుంది. ముందుగా ఒక బ్యూటిఫుల్ కలర్ని చూపిస్తున్నాను కదా, ఒక పీచ్ కలర్ అండి. ఈ కలర్ వచ్చేసి అయితే పింక్ కాదు, ఆరెంజ్ కాదు, డిఫరెంట్ పీచ్ కలర్లోనైతే ఈ బ్లౌజ్ ఉంటుంది. మనకి ఫ్రంట్ నెక్ అయితే హెవీగా వర్క్ వచ్చేస్తుంది. మీరు క్రాప్ టాప్స్ మీద కానీ లేదా శారీస్ మీద కానీ ఈ బ్లౌజ్ని అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే మనకి స్టార్ నెక్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అయితే మంచి రౌండ్ నెక్ వచ్చేసిందండి. హెవీగా వర్క్ అయితే ఫ్రంట్ నెక్కి వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ లేస్ అయితే కాదండి, మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఈ బ్లౌజ్కి అయితే కప్స్ కూడా వచ్చాయండి. ప్రతి స్టిచ్డ్ బ్లౌజ్కి అయితే కప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నచ్చిన వాళ్ళు కప్స్ని అయితే ఉంచేయండి, లేదంటే తీసేయొచ్చండి. మనం సైడ్కి ఒక కట్ పెట్టామంటే చక్కగా ఈ కప్స్ అయితే బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, మనకి గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది. ఈ వర్క్ అయితే మంచి షైనింగ్తో ఉందండి, సూపర్గా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. మనకి స్టార్ నెక్ రావడం వల్ల అయితే లుక్ అయితే సూపర్గా ఉంటుంది. కొంచెం నెక్ కూడా పైకి వచ్చేస్తుందండి, హై నెక్ ఉంటుంది కదా, ఆ విధంగానైతే ఫ్రంట్ నెక్ ఉంటుంది. బ్యాక్ నెక్ అయితే కొంచెం రౌండ్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ మాత్రం మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్తో అయితే బ్లౌజ్ వచ్చిందండి. రా సిల్క్ అయితే కాదు, మనకి రా సిల్క్ అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే చాలా మెత్తగా ఉంది. మనకి జార్జెట్ శారీస్ మీద బ్లౌజ్ కుట్టించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగానైతే ఫ్యాన్సీగా వచ్చిందండి. ఇక్కడ మొత్తం కూడా హ్యాండ్స్కి వర్క్ చూస్తున్నారు కదా, ఇలా క్రాస్గా వచ్చేసింది. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత అయితే లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. బ్లౌజ్ నెక్ కానీ ఇక్కడ హ్యాండ్స్కి కానీ పైపింగ్ వచ్చేసిందండి. చుట్టూ కూడా సేమ్ బ్లౌజ్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే ఇలా పైపింగ్ వచ్చేసింది. ఇక్కడ మనకి బ్యాక్ హుక్స్ అయితే వస్తాయండి ఈ బ్లౌజ్కి అయితే. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా సూపర్గా ఉందండి, హెవీగా ఉంది. మనం విడిగా ఒక బ్లౌజ్ తీసుకొని కుట్టియాలంటేనే బయట ఒక 200 లేదైతే మామూలు లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టడం లేదండి. ఇంత మంచి హెవీ వర్క్తో ఉన్న బ్లౌజ్ అండర్ 350 రూపీస్ లోపే మనకు వచ్చేస్తుంది కదా. కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, నీట్గా వచ్చేసింది. బ్లౌజ్కి లోపల వచ్చిన లైనింగ్ అయితే పాలిస్టర్తో వచ్చిందండి, కాటన్ అయితే కాదు. ఈ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది, మనకి వేసుకున్నా కానీ ఇరిటేషన్ అయితే రాదండి, నీట్గా వచ్చేసింది. ఇక్కడ నేను ఆర్డర్ చేసిన బ్లౌజ్ సైజ్ వచ్చేసి అయితే 36 సైజ్ని ఆర్డర్ని చేశాను. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. 32 నుండి 38, 40 సైజ్ కూడా ఇందులో అవైలబుల్గా ఉందండి. నాకైతే 36 సరిపోయింది. ఇక బ్లౌజ్ బ్యాక్ సైడ్ లోపల సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ విడ్త్ కూడా ఎక్కువగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్లౌజ్ టైట్ అవుతుందన్నా కానీ ఒక కుట్టు విప్పి మళ్ళీ మనం సైడ్కి అయితే వేయించుకోవచ్చు. తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ మొత్తం కూడా ఇలా ఓవర్లాక్ అయితే చేసింది, చూస్తున్నారు కదా. నీట్ ఫినిషింగ్తో ఉందండి బ్లౌజ్ అయితే. మనకి ఎక్కడ స్టిచ్చింగ్ వచ్చినా కానీ అక్కడ మాత్రం ఇలా ఓవర్లాక్ అయితే చేసింది. ఇలా దారాలుగా పోవడం అలా అయితే ఏమి ఉండదండి. ఈ హ్యాండ్ పొడవు కూడా మనకి దగ్గరగానైతే 10 ఇంచెస్ ఉంటుందండి. చాలా బాగా వచ్చేసింది, నీట్గా ఉంది. ఫ్యాన్సీ శారీస్ మీదకి కానీ పట్టు శారీస్ మీదకి కానీ అన్ని శారీస్ మీదకి అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఇందులో బోలెడన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నెక్ కూడా మనకి జారకుండానైతే ఇలా డోరీస్ వచ్చాయి, చూస్తున్నారు కదా. వీటికి టాజల్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ప్లెయిన్గా ఇవ్వకుండా మనకి బ్లౌజ్లో వచ్చిన వర్క్ ఇక్కడ ఈ పంచెస్కి కూడా ఇచ్చేసారు, చూస్తున్నారు కదా. ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది. పెట్టిన ప్రైస్కి అయితే 200% వర్త్ ఇట్ అండి. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.
నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. మరొక మంచి బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి జిమ్మిచూ శారీస్ వచ్చాయి కదండి, ఆ ఫ్యాబ్రిక్తో అయితే బ్లౌజ్ ఉంటుంది. మంచిగా వచ్చేసిందండి. మల్టీ కలర్లో ఫ్లవర్స్ ఉన్నాయి. చివర్లో ఇలా మనకి ఒక డిఫరెంట్గా అయితే ఇలా గవ్వల డిజైన్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఈ లేస్ మనకి బయట కూడా దొరుకుతుంది శారీస్కి కింద వేసుకోవాలి అంటే. ఇక్కడ నీట్గా వచ్చేసిందండి. హ్యాండ్స్కి అయితే చూస్తున్నారు కదా వర్క్ చాలా బాగుంది. ఇక్కడ మనకి జిమ్మిచూ ఫ్యాబ్రిక్తో అయితే ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అంటాం కదండి, ఆ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే. ఇక్కడ మల్టీ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి 2 లైన్స్లోనైతే. ఈ ఫ్లవర్స్లో మొత్తం కూడా సీక్వెన్స్ ఉన్నాయండి. వర్క్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గానైతే ఇలా మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది. మంచి షైనింగ్తో ఉంది. హ్యాండ్స్కి అయితే లైనింగ్ రాదండి, ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. బ్లౌజ్కి మాత్రం నీట్గా వచ్చేసింది లైనింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ను కూడా క్లియర్గా చూపిస్తున్నాను. నీట్గా వచ్చేసింది. హ్యాండ్ లెంత్ వచ్చేసి కూడా దగ్గరగా 12 ఇంచెస్ నుండి 13 ఇంచెస్ అయితే ఉంటుందండి. నేను టేప్తో కూడా మీకైతే క్లియర్గా చూపిస్తాను, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ అయితే చాలా బాగుందండి. ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే ఈ హ్యాండ్స్ వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగానైతే మనకి కరెక్ట్గా వచ్చేసి 12.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. నేను ఇక్కడ ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి అయితే 36 సైజ్ని ఆర్డర్ని చేశాను. ఇందులో 38 ఉంది, 40 ఉంది, 34, 32 సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంత పొడవు హ్యాండ్ వద్దు అనుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నేను ఇలా పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఒక పాదం మందం మనం ఒక 1/2 ఇంచ్ కుట్టేయించామంటే మనకి హ్యాండ్ పొడవు తగ్గుతుంది, షోల్డర్ కూడా కొంచెం వెడల్పు అయితే తగ్గుతుంది. ఇలా ఎంబ్రాయిడరీ స్టిచ్డ్ బ్లౌజ్ వేసే ఏంటంటే మనకి షోల్డర్ కొంచెం పెద్దగా వచ్చేస్తుందండి. చిన్న షోల్డర్ కావాలి అనుకునే వాళ్ళైతే మీరు అక్కడ షోల్డర్ దగ్గర ఒక కుట్టు వేయించుకోండి. అలా అయితే షోల్డర్ వెడల్పు కూడా తగ్గిపోతుందండి. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ విషయానికి వస్తే వి షేప్లోనైతే నెక్ ఉంటుందండి. ఇక్కడ ఒక లైన్ వచ్చేసింది కదా, ఎల్లో సిల్క్ థ్రెడ్తో అయితే ఒక లైన్ వచ్చేస్తుంది. మనకి బ్లౌజ్ మీద మొత్తం కూడా సిల్క్ థ్రెడ్తోనే వర్క్ అయితే ఉంటుందండి. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. మల్టీ కలర్లోనైతే ఫ్లవర్స్ లీఫ్ డిజైన్ వచ్చేసింది. బ్యాక్ నెక్లో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ హుక్సే వచ్చాయండి. లోపల కూడా మనకి కప్స్ అయితే వస్తాయి. చక్కగా ఈ కప్స్ కూడా నీట్గా ఉన్నాయి. మంచి రౌండ్ నెక్ వచ్చింది, చూస్తున్నారు కదా, ఫ్యాన్సీగా ఉంటుందండి. నడుముకు కూడా ఇక్కడ మనకి కిందనైతే ఈ గవ్వలది లేస్ ఉంది కదా, అదైతే వచ్చేసింది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వచ్చాయండి. ఈ డోరీస్ కూడా చివరికి వచ్చిన టాజల్స్కి అయితే చక్కగా బ్లౌజ్కి వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, అవే ఫ్లవర్స్ అయితే ఇక్కడ వీటికైతే ఇచ్చేసారు. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే రాదండి. బ్లౌజ్కి మాత్రం వచ్చిన లైనింగ్ వచ్చేసి అయితే పాలిస్టర్ లైనింగ్ వచ్చింది. ఇక్కడ నేను చెప్పాను కదా 36 సైజ్ అయితే నేను ఆర్డర్ని చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా మీకు ఒకవేళ 36 ఆర్డర్ చేసినా కానీ కొంచెం టైట్గా ఉందంటే ఇక్కడ మనం ఒక కుట్టు అయితే విప్పి మరొక కుట్టు వేయించేసుకోవచ్చు. ఒకటే కుట్టు అయితే వచ్చిందండి, మరీ ఎక్కువ అయితే రాలేదు. ఆప్షన్స్ అయితే సింగిల్ కుట్టే వచ్చేసింది. ఇక్కడ కప్స్ ఉన్నాయి కదా, ఈ కప్స్ నచ్చని వాళ్ళైతే కింద ఒక కట్టు పెట్టామంటే కప్స్ అయితే చక్కగా బయటకు వచ్చేస్తాయండి. వద్దు నచ్చదు అనుకున్న వాళ్ళైతే తీసేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చింది. మంచి ఫ్యాన్సీగా ఉంది కదా. అండర్ 350 రూపీస్ లోపే ఈ బ్లౌజ్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. నేనైతే ఈ బ్లౌజ్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీ శారీస్కి సూట్ అయ్యే విధంగానైతే చక్కగా తీసేసుకోవచ్చు. ఇక మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చేసిందండి. ఇంత మంచి ఫ్యాబ్రిక్తో మీషోలో బ్లౌజులు అవైలబుల్గా ఉన్నాయని అయితే నేను అనుకోలేదు. అంత బెస్ట్ క్వాలిటీతో మంచి డిజైన్తో అయితే బ్లౌజ్ వచ్చేసింది. ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి అయితే మంచి రెడ్ మిర్చి కలర్లోనైతే ఉంటుందండి. ఆ కలర్లో బ్లౌజ్ని తీసుకున్నాను. ఇందులో దగ్గరగా 12 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ బ్లౌజ్ కూడా మనకి బ్యాక్ హుక్సే వచ్చేస్తాయండి, ఫ్రంట్ హుక్స్ రావు. బ్లౌజ్ లెంత్ కూడా కొంచెం పెద్దగా ఉంది. మీరు క్రాప్ టాప్స్ మీద కూడా చక్కగా ఈ బ్లౌజ్ని అయితే వాడుకోవచ్చు అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్కి వచ్చిన వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. వర్క్ అయితే సూపర్గా వచ్చింది. ఫినిషింగ్ నీట్గా ఉంది. ఇక్కడ హ్యాండ్కి అయితే 3 ఇంచుల వరకు అయితే ఇలా మొత్తం ఫ్లవర్స్, అలాగే మధ్యలో ఒక లైన్ వచ్చేసింది కదా, అలా వచ్చేసింది. పైకి కూడా హ్యాండ్స్లో అదే లైన్స్ అయితే ఉంటాయండి ఫ్లవర్స్. మొత్తం కూడా గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది. షైనింగ్ అయితే సూపర్గా ఉందండి. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి కూడా అండర్ 350 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది. మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మనకి ప్రతి ఒక్క బ్లౌజ్ మీద కానీ శారీ మీద కానీ కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది కదండి. మీకు అవైలబిలిటీ ఉంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే మాత్రం ఒక 20 రూపీస్ అలా అయితే ఎక్కువగా ఉంటుంది. అదొకటే తేడా. ఇక్కడ
నేను హ్యాండ్ పొడవను కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 10 ఇంచెస్ ఉంది. మ్యాక్సిమం అందరం కూడా 10 ఇంచెస్ హ్యాండే పెట్టించుకుంటాం కాబట్టి నీట్గా ఉంది. ఒకవేళ మీకు అంత పొడవు వద్దనుకుంటే ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు వేయించుకున్నారంటే షోల్డర్ వెడల్పు తగ్గుతుంది, అలాగే మనకి హ్యాండ్ పొడవు కూడా తగ్గేస్తుంది. ముందు వచ్చేసి అయితే మంచి స్టార్ నెక్ వచ్చిందండి. ఈ స్టార్ నెక్ కొంచెం హై నెక్ టైప్లో ఉంటుంది, కిందికి అయితే రాదండి. చూస్తున్నారు కదా, హై నెక్ టైప్లో ఉంటుంది. ఈ నెక్ చుట్టూ కూడా మనకి మళ్ళీ సేమ్ హ్యాండ్లో చూసాం కదా, అదే వర్క్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ వర్క్ చుట్టూ కూడా మళ్ళీ రెడ్ కలర్ పైపింగ్ అయితే వచ్చేసింది. మనకి బ్లౌజ్ కింది సైడ్ నెక్కి అంతా కూడా పైపింగ్ వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే మంచి రౌండ్ నెక్ వచ్చేసింది. ఇక్కడ మనకి డోరీస్ కూడా ఇచ్చారు కదా, చూస్తున్నారు కదా, నీట్గా ఉందండి. ఇక్కడ ఈ బంచెస్కి కూడా చూడండి, సేమ్ మనకి బ్లౌజ్లో ఉన్న వర్క్తోనే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చారు. హై క్వాలిటీతో ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బ్లౌజ్ ప్లెయిన్గా లేకుండా ఇలా సీక్వెన్స్ అలాగే గోల్డ్ జరీతో అయితే వర్క్ వచ్చేసింది. చాలా బాగుందండి. చిన్న చిన్న బంచెస్ వర్క్ అయితే లోపల సైడ్ మనకు వచ్చేసి అయితే పాలిస్టర్ ఫ్యాబ్రికే ఉంటుంది. లైనింగ్ అయితే మొత్తం కూడా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ బ్లౌజ్ కూడా నేను 36 సైజ్నే ఆర్డర్ని చేశాను. ఇక్కడ మనకి ప్లేస్ కూడా ఉంది. చక్కగా చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఓవర్లాక్ వచ్చేసింది కాబట్టి మనకి దారాలు అయితే ఏం పోవు. ఇక్కడ ఈ బ్లౌజ్కి కూడా కప్స్ వచ్చాయి. యాజ్ యూజువల్గా మీకు కప్స్ నచ్చకుంటే ఒక కట్ పెట్టి కప్స్ని అయితే తీసేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ బ్లౌజ్ కూడా సూపర్గా ఉందండి. మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి. నచ్చితే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను తీసుకొచ్చిన ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా హై క్వాలిటీతో ఉండే విధంగానే తీసుకొచ్చాను. మన వ్యూవర్స్కి కూడా ఆర్డర్ని చేసుకుంటే బెస్ట్గా ఉండాలి కదా, అందుకనేసి అయితే నేను బెస్ట్ కలెక్షన్ని తెచ్చాను. వన్స్ మీరు ఆర్డర్ని చేయండి, మళ్ళీ మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు బెస్ట్గా వచ్చాయి సిస్టర్ అనేసి. అయితే అంత బెస్ట్ క్వాలిటీతో ఉన్న బ్లౌజ్ కలెక్షన్ అయితే ఈరోజు చూపిస్తున్నాను. మరొక బ్యూటిఫుల్ సీక్వెన్స్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చానండి. అన్నీ ఫ్యాన్సీగానైతే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ హ్యాండ్ వర్క్ చూడండి, మొత్తం మనకి ఇలా రౌండ్ డిజైన్ ఉంది కదా, ఇందులో మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. ఈ సీక్వెన్స్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ ఇలా సీక్వెన్స్ డిజైన్ వస్తే అవి కొంచెం రఫ్గా ఉంటాయి, మన చేతులకి గీసుకపోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇవైతే నీట్గా వచ్చాయండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి చక్కగా సిల్క్ ఫ్యాబ్రిక్తోనే ఈ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఫినిషింగ్ చాలా బాగుంది. చక్కగా ఒక రోజంతా కూడా మనం వేసుకొని అయితే ఉండొచ్చండి, అంత నీట్గా ఉంది. ఈ బ్లౌజ్కి ప్రత్యేకత ఏంటంటే ఫ్రంట్ ఉక్స్ అయితే వచ్చేసాయి, చూస్తున్నారు కదా. ఇలా ఫ్రంట్ అయితే ఉందండి, ఉక్స్ వచ్చేసి నీట్గా ఉంది. ఈ బ్లౌజ్ని కూడా చక్కగా నీట్గానైతే ఏ శారీకైనా పేరప్ చేసుకోవచ్చు అండి. ఇందులో వర్క్ వచ్చేసి చూస్తున్నారు కదా, మంచి కలర్లో ఉంది. ఈ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గ్రీన్ కలర్లో ఉందండి. ఇందులో వచ్చిన సీక్వెన్స్ రెయిన్బో షేడ్లోనైతే ఉంటాయండి. నెక్ కూడా ఒక లైన్ సీక్వెన్స్ లైన్ వచ్చింది కదా, చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేసింది. మళ్ళీ మనకి బ్లౌజ్ నెక్ కానీ హ్యాండ్స్కి కానీ నడుముకు వచ్చిన సైడ్ కానీ మనకైతే మొత్తం పైపింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్ అయితే కొంచెం చిన్నగా ఉంది. మనం ముందు చూసిన బ్లౌజెస్ కంటే కూడా ఈ బ్లౌజ్ నెక్ అయితే కొంచెం చిన్నగా ఉంటుంది. వర్క్ మాత్రం ఇలా హెవీగా వచ్చేసింది, చూస్తున్నారు కదా. మొత్తం లీఫ్ ప్యాటర్న్లో కానీ సైడ్కి వచ్చిన ఫ్లవర్స్లలో కానీ మొత్తం ఈ రెయిన్బో షేడ్లోనైతే సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది. నెక్ కూడా ఒక లైన్ వచ్చేసిందండి, సీక్వెన్స్ లైన్ అయితే చాలా బాగుంది. లోపల సైడ్ మనకు వచ్చేసి అయితే పాలిస్టర్ ఫ్యాబ్రిక్ లైనింగే వచ్చేస్తుందండి, కాటన్ అయితే రాదు. ఈ బ్లౌజ్కి కూడా బ్యాక్ సైడ్ అయితే డోరీస్ వచ్చాయి. ఈ డోరీస్ని అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వీటికి వచ్చిన ఈ డిజైన్ ఉంది కదా, ఇక్కడ మనకి బంచెస్కి అయితే ఎలాంటి సీక్వెన్స్ వర్క్ అయితే రాలేదు, ప్లెయిన్గానే వచ్చేసిందండి. ఇందులో కూడా బోలెడన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. నేనైతే ఈ కలర్ డిఫరెంట్గా ఉందనేసి అయితే తీసుకున్నాను. ఇక్కడ లోపల సైడ్ కూడా చూస్తున్నారు కదా, ప్లేస్ అయితే ఉంది. మీరు మరొక 2 కుట్లు వేయించుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఇచ్చేసారు. చక్కగా నీట్గా ఉంది. ఇక్కడ కప్స్ కూడా చూస్తున్నారు కదా, నచ్చిన వాళ్ళు ఉంచేసుకోండి, లేదంటే తీసేసుకోవచ్చు. నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి అయితే 36 సైజ్నే ఆర్డర్ని చేశాను. ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 34 నుంచి మనకి 44 దాకా కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక హ్యాండ్ పొడవను కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి అయితే మనకి దగ్గరగా 10 ఇంచెస్ అయితే వచ్చింది. షోల్డర్ కూడా కొంచెం వెడల్పు ఎక్కువగానే ఉంది కాబట్టి మీకు నచ్చితే ఒక కుట్టు వేయించుకోండి, షోల్డర్ తగ్గుతుంది, హ్యాండ్ పొడవ కూడా తగ్గేస్తుంది. బ్లౌజ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇటే. ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే మీరు చూడండి. ఫ్రంట్ నెక్ ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం మనకి హై నెక్ వచ్చేస్తుందండి. నేను ప్రతి ఒక్క బ్లౌజ్ గురించి కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తున్నాను, ఎందుకంటే కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, ఇలాంటి స్టిచ్డ్ బ్లౌజెస్ తీసుకుంటే మనకి సెట్ అవుతుందా కాదా అనేసి ఉంటుంది కదా, అందుకనేసి అయితే నేను క్లియర్గా చెప్తున్నానండి. దయచేసి మీరు కూడా ఎండింగ్ వరకు చూడండి. స్కిప్ చేస్తూ పోయారంటే చెప్పే డీటెయిల్స్ మిస్ అవుతారు. ఆఫ్టర్ ఆర్డర్ని
కంటిన్యూ చేసిన తర్వాత ఎలా అన్నది కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా. నేను కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తానండి, చిన్న చిన్న టిప్స్ అయితే మీరు మిస్ అవ్వకండి. మరొక బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా, మనకి మొత్తం కూడా జిమ్మిచూ ఫ్యాబ్రిక్తో అయితే ఈ బ్లౌజ్ వచ్చేస్తుంది. మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అంటే కొంచెం రఫ్గా ఉంటుంది కదా, ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి శారీస్ కూడా. ఇక్కడ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చేసింది. మొత్తం కూడా సిల్వర్ సీక్వెన్స్తో అయితే ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా నడుముకైతే మనకి హెవీగా వర్క్ వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా సిల్వర్ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది, కట్ వర్క్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ సెంటర్లో కూడా మొత్తం ఇలా ట్రయాంగిల్ షేప్లోనైతే సిల్వర్ సీక్వెన్స్ వర్క్, అలాగే సిల్వర్ జరీ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది. హ్యాండ్స్కి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో వర్క్ అయితే. ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన సీక్వెన్స్ కూడా మరీ రఫ్గా లేవండి, చాలా నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది. మన హ్యాండ్కి గీసుకుపోవడం అలా అయితే ఏం ఉండదు. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే మనకి వీ నెక్ అయితే వచ్చేసిందండి. చూడండి ఇక్కడ వీ నెక్ అయితే వచ్చేసింది. మనకి బ్యాక్ సైడ్ డోరీస్ కూడా వచ్చాయి. నేను ఆ డోరీస్ని కూడా క్లియర్గా చూపిస్తాను. ఈ వీ నెక్ కూడా మనకి ఇక్కడ ఒక సీక్వెన్స్ లైన్ వచ్చేసింది. మళ్ళీ సైడ్కి వచ్చేసేసరికి అటు ఇటు సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఒక 2-3 పిక్స్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ఒక్కసారి లింక్ను ఓపెన్ చేసి చూసారంటే మీ శారీస్కి సూట్ అయ్యే కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయండి. ఇక్కడ హ్యాండ్ పొడవును అయితే చూపిస్తాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే మనకి 9.5 ఇంచెస్, దగ్గరగా 10 ఇంచెస్ వచ్చిందండి ఈ హ్యాండ్ కూడా. ఇక్కడ షోల్డర్ వెడల్పు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి చిన్న షోల్డర్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఒక కుట్టు వేయించుకున్నారంటే హ్యాండ్ పొడవు, షోల్డర్ పొడవు కూడా తగ్గుతుంది. ఇక్కడ డోరీస్కి వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా, ప్లెయిన్ అయితే ఇవ్వలేదండి. మనకి బ్లౌజ్లో వచ్చిన సీక్వెన్స్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్కే ఇక్కడ డోరీస్కి కూడా వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, బెస్ట్గా వచ్చేసింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 1000% వర్త్ ఇట్ అనే చెప్తానండి, అంత బాగుంది. ఇక్కడ ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి కూడా అండర్ 350 నుంచి 370 రూపీస్ లోపే వచ్చేస్తుంది. మనకి హ్యాండ్స్కి బ్లౌజ్కి మొత్తం కూడా లైనింగ్ ఇచ్చేసారు. ఇక్కడ లైనింగ్ వచ్చేసి అయితే పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి, కాటన్ లైనింగ్ అయితే రాలేదు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కప్స్ కూడా ఉన్నాయి. ఇష్టం లేని వాళ్ళైతే కప్స్ని తీసేసుకోవచ్చు. మొత్తం కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. ఇక్కడ నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి అయితే 36 సైజ్ని ఆర్డర్ని చేశాను. బెస్ట్గా ఉందండి బ్లౌజ్ అయితే, చాలా బాగుంది. ఈరోజు తీసుకొచ్చిన బ్లౌజెస్ అన్నీ కూడా హై క్వాలిటీతో మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. మీలో ఎవరైనా ఈ బ్లౌజెస్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చాయనేసి అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మీ కామెంట్ అయితే చేయండి. అలాగే ముందు ఎలాంటి కలెక్షన్ మన ఛానల్లో తీసుకురావాలన్నది కూడా ప్లీజ్ మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టారంటే నేను త్వరలో అలాంటి కలెక్షన్ని మన ఛానల్లో చూపిస్తాను. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. అలాగే వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ కూడా చేసేసి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.